ఎట్లున్నారు అందరూ? మస్తున్నారనుకుంటున్నా. సో, ఇవాళ నేనైతే నా మ్యారేజ్ షాపింగ్‌కొచ్చేసినాము. సో, ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది అండ్ నేనేం తీసుకున్నాను ఎండ్ వరకి చూడండి. వెడ్డింగ్ శారీ షాపింగ్ పార్ట్ 1 నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో చూసుండకపోతే వెళ్లి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఈ శారీ స్టోర్ ఎంట్రన్స్ చూడగానే మా మమ్మీకైతే ఏదో సీరియల్‌లో పెళ్లి బట్టలు అమ్మవారి ముందు పెట్టి తీసుకెళ్ళే సీనే గుర్తొచ్చిందంట. అండ్ ఇంట్లోంచి వచ్చే ముందు తులసి మాతకి, ఇంట్లో దేవుళ్ళందరికీ మొక్కుకొని వచ్చిందంట అన్నీ సవ్యంగా జరగాలని. ఎంట్రీలోనే ఇంత పాజిటివ్ వైబ్ ఉంది కదా ఈ స్టోర్‌లో. సో, ఈ కలెక్షన్ ఎలా ఉంది అండ్ ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి, ఏ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే స్టోర్ ఎలా ఉందో టోటల్ వ్యూలో చూడండి. ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కదా స్టోర్‌లో, అసలు ఖాళీగానే లేదు. అన్ని శారీస్‌తో నిండిపోయినాయి. ఫస్ట్ మనం తలంబ్రాల చీరతో మొదలు పెడదాం. నా మైండ్‌లో ఒకటే ఒకటుండే గోల్డ్ కలర్‌లో ఉండి అండ్ బార్డర్ వచ్చేసి వైలెట్ షేడ్ రావాలని. అండ్ నాకు కావాల్సిన షేడ్ కోసమని ఎన్నో శారీస్ తీపిచ్చిన. అంటే ఆ బార్డర్ లోనా గోల్డ్ అంటే అది డార్క్ ఉంది, ఇది లైట్ ఉంది. క్రీమ్ కదా, గోల్డ్ లోనే గీ బార్డర్ ఉందా? ఆ బార్డర్ సరేనా? సేమ్ అది ఆ డార్క్ ఉంది, లైట్ ఉంది. ఇది డార్క్ కదా, ఇది డార్క్ ఉంది, గిరి గిరి ఈ గోటు గోటు వల్లి. ఇది క్రీమ్ కదా, గోల్డ్ లో అడుగుతున్నా. నాకు కావాల్సిన దానికోసం ప్రతి ఒక్కసారి నేను తీపిచ్చిన. సో, ఇక్కడ నేను పిక్చర్ రెఫరెన్స్ కూడా చూపిస్తున్నా వాళ్ళకి. నాకు ఎలాంటి కాంబినేషన్ కావాలి అండ్ ఎట్లుండాలి అనేసి. ఇలా రెఫరెన్స్ పిక్చర్ చూపియడం వల్ల వాళ్ళకొక ఐడియా వస్తది కాబట్టి, సో, అలాంటి కాంబినేషన్ ఉన్న శారీనే చూపిస్తారు. అండ్ గోల్డ్ షేడ్‌లో వైలెట్ కాంబినేషన్ ఉన్న ప్రతి ఒక్క షేడ్ శారీ చూపిచ్చిర్రు. నేను అడిగిన శారీ వచ్చేసి డార్క్ వైలెట్‌లో ఉండే శారీ. అండ్ ఎవ్రీ శారీ చూసిన తర్వాత నా మైండ్ సెట్టే చేంజ్ అయిపోయింది. అంటే మనం కూడా ఒక స్టైల్‌ని క్రియేట్ చేయొచ్చు కదా అని. మనం అనుకున్నవి ఏవి జరగవు. అనుకోని వెళ్ళినవేవి దొరకవు. ఇదొకటైతే అర్థమైంది. ఇలా వీడియోలో చూస్తుంటే మీకు అన్ని శారీస్ ఒకేలాగా కనిపించుండొచ్చు. బట్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్‌లో ఒక్కొక్క ప్రైస్ రేంజ్‌లో ఉంది. దేనిది దానికే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి శారీస్. బట్ నాకు మాత్రం వైలెట్ బార్డరే కావాలి కాబట్టి, సో, ఆ బార్డర్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. ఇన్ని వెరైటీ ఆఫ్ శారీస్ చూపెట్టినా కూడా చూడండి నా ఫేస్ అసలు. నాకు కావాల్సింది దొరకట్లేదే అనేసి చాలా అంటే చాలా డల్ అయిపోయినా. అండ్ ఆల్సో వాళ్ళెన్ని కలర్స్ ఏసినా కూడా ఇలాంటి బార్డర్‌లో లేదా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా వాళ్ళని. మా ఫ్యామిలీ ఫేసెస్ కూడా చూడండి ఎలా వాడిపోయినాయో. అమ్మో! దీనికేం కావాలి? అసలు ఎలాంటియి దొరకాలి? అసలు ఇన్ని వేసినా కూడా అసలేది కూడా నచ్చట్లేదు అని. అప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. నాకు తెలిసి 6 అయిందనుకుంటా. ఆడవాళ్ళకైతే ఈ చీరలు చూస్తున్న కొద్దీ ఆకలి కూడా అవ్వదు కదా! అదైతే నిజం. అండ్ దిస్ శారీ మేడ్ మై డే. ఇన్ని వెరైటీస్ చూసిన తర్వాత నేను ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నాను అని తెలుసుకోవాలని అయితే ఉంటది కదా! సో, నేను లాస్ట్‌లో ఏది సెలెక్ట్ చేసుకున్నానో డ్రేపింగ్ క్లిప్ యాడ్ చేస్తాను. ఎండ్ వరకి చూడండి వీడియో. ఫైనల్‌గా 2 శారీస్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ 2 శారీస్‌లో ఏది ఎలా కనిపిస్తది అనేసి వాళ్ళు వేసుకొని చూపిచ్చిర్రనమాట. అంటే వేరియేషన్ అనేది ఈజీగా తెలుస్తది. అలా శారీని బాడీ పైన వేసుకొని చూస్తే. తలంబ్రాల చీర సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మిగతా శారీస్ ఉంటాయి కదా! సో, వాటి కోసమని చూస్తున్నా. సో, ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్దామనుకుంటున్నా. అంటే శారీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ ఫంక్షన్స్‌కి వేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్ నైట్ టైమా? డే టైమా? అనేది కూడా చూసుకొని శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫంక్షన్ నైట్ టైమ్ అయితే షైనీగా ఉండే శారీస్ బావుంటాయి. అండ్ ఆల్సో మార్నింగ్ టైమ్ అయితే మ్యాట్ కలెక్షన్ చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ నేనైతే తీసుకున్న కలర్‌లో కానీ, బార్డర్‌లో కానీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకున్నాను. మోస్ట్‌లీ నాకు రెడ్ బార్డర్స్ అంటే అస్సలే నచ్చవు. సో, రెడ్ బార్డర్స్‌ని మొత్తమే స్కిప్ చేసేసాను. సో, వీళ్ళిక్కడ నన్ను అడుగుతున్నారు నెక్స్ట్ ఏ కలర్ కావాలి? ఎలాంటి శారీస్ వేయమంటారు అని. సో, నేను కాఫీ బ్రౌన్ కలర్ అని చెప్పాను. నాకెందుకో ఆ కలర్ కట్టుకోవాలి అనేదైతే చాలా ఉండే. అందుకని ఆ కలర్స్‌లోనే ఆ కలర్ బాడీ ఉన్న శారీసే చూపిస్తున్నారు. బట్ నాకు ఎందుకో అంతలా నచ్చలేవు ఆ శారీస్. చీరలు బాలేవని కాదు, నాకు నచ్చలేవు. సో, నేనడిగిన దాంట్లో చాలా డిజైన్సే చూపెట్టారు. అండ్ ఆల్సో పేస్టల్ కలర్స్ కూడా వేశారు.
అండ్ అందులో ఒక్క సారీ ఎంత బావుందంటే, చాలా అంటే చాలా బావుంది. గ్రీన్ కలర్ సమ్ కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ అండ్ ఆల్సో దానికి పర్పుల్ కలర్ బార్డరొచ్చింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. బట్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్న శారీ వైలెట్ కలరొచ్చింది. అండ్ ఆల్సో ఇది పర్పుల్ కలర్ బార్డర్. 2 బార్డర్స్ సేమ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల నేను సెలెక్ట్ చేసుకోలేదు ఈ సారీ. లేదంటే చాలా అంటే చాలా బావుంది ఈ సారీ. నేను 2 ఫ్యామిలీస్ ఒకటే అవుతది అని చెప్పగానే మా బాబాయ్ వెనక నుంచి "ఏ ఫ్యామిలీ" అని అంటున్నాడు. సో, ఇక్కడ శారీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ రేంజ్‌లో ఉన్నాయని ప్రతి ఒక్కటి మీకు తెలవాలని ముందుగా వాళ్ళనడిగి పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క శారీ స్టోర్ కానీ, ఏదైనా స్టోర్ కానివ్వండి, వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంటది. అండ్ ఆల్సో వాళ్ళ కలెక్షన్ కానీ, వాళ్ళ ప్రైస్ రేంజ్ కానీ లీక్ అవుతదేమో అన్న భయంతోని వాళ్ళు షేర్ చేసుకోనివ్వరు. బట్ నేను అడిగి మీతో షేర్ చేసుకోవడం కోసమని వీడియో పర్మిషన్ తీసుకొని ఈ వీడియో తీస్తున్నాను. నేను షేర్ చేసుకునే దాంట్లో కొంచెమైనా మీకు ఎక్కడైనా నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి నా ఛానల్‌ని. వెడ్డింగ్ శారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆల్సో కలర్స్, ప్రైస్ రేంజ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో థాట్ నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ ముందుకొస్తాను. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్‌లో కావాలనుండే అండ్ ఆల్సో సేమ్ డిజైన్ ఉంటే కూడా శారీస్‌లో వేరియంట్స్ ఏం కూడా తెలీదు. సో, అందుకే ఇలాంటివి కూడా చూపించమని చెప్పాను. సో, ఇవొచ్చేసి అక్కడక్కడ బుటాస్ లాగా వచ్చి డిజైన్ చాలా బావుంది. అండ్ ఆల్సో దీంట్లో చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. నేనేదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు నచ్చేంత వరకి అన్ని స్టోర్స్ తిప్పుతూనే ఉంటా. బట్ ఈ వెడ్డింగ్ శారీస్ వచ్చేసి ఓన్లీ 2 స్టోర్స్‌లోనే సెలెక్ట్ చేసుకున్నా అంటే గ్రేట్ అనే చెప్పాలి. అండ్ ఆల్సో చాలా దూరం నుంచి హైదరాబాద్‌కొచ్చినాం కాబట్టి మళ్ళీ మళ్ళీ రాము కాబట్టి వన్ డేలోనే ఫినిష్ చేసుకోవాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకోగలిగాను. బట్ ఎంగేజ్‌మెంట్ శారీ సెలక్షన్ వచ్చేసి 3 డేస్ పడింది నాకు శారీ దొరకడానికి. అలాంటిది నేనిక్కడ వన్ డేలో ఫినిష్ చేసుకున్నా. అది కూడా ఒక్క శారీ కూడా కాదు. 5 శారీస్ వన్ డేలో ఫినిష్ అయిపోయినాయంటే నేనే నమ్మలేకపోతున్నా. నా శారీసే కాదు, మా మమ్మీ కూడా తీసుకుంది అండ్ మా మేనత్త తీసుకుంది. ఇలా చాలా మందిమి తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ కలెక్షన్స్ కూడా అంత బావున్నాయి కాబట్టి అండ్ ఆల్సో ప్రైస్ రేంజ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్‌గా కూడా ఉన్నాయి. ఆఫ్టర్‌నూన్ 12 నుంచి అండ్ నైట్ 8:00 వరకి అలానే కూర్చొని ఉండడం వల్ల మా పెద్దమ్మలు, మా మేనత్త వాళ్ళకైతే నడుములే నొచ్చినాయంట పాపం. వీళ్ళ స్టోర్ డీటెయిల్స్ లైక్ అడ్రెస్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్లి చెక్ చేయండి. 5 శారీస్ వచ్చేసి దేని దేనికి అనేసి కూడా చెప్తాను. ఒకటి తలంబ్రాల చీర, ఇంకొకటి పైడి ముడుపు చీర, ఇంకొకటి గౌరీ పూజ కోసమని గ్రీన్ కలర్ శారీ. పెళ్లి కూతురిని చేసేటప్పుడు ఒక సారీ అండ్ అత్తారింటికి పోయి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు సారె పెడతారు. సో, అదొక సారీ అన్నమాట. సో, ఏ ఏ కలర్ కాంబినేషన్స్‌లో ఎలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది లాస్ట్‌లో ప్రతి ఒక్క క్లిప్ యాడ్ చేస్తాను. ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో అండ్ ఆల్సో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సో, బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నా ప్రతి ఒక్క వీడియోస్ మీకు షేర్ అవుతాయి. అండ్ ఎప్పుడైనా కానీ షాపింగ్‌కి వెళ్తే ఎవరినైనా తోడుకి తీసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనది మనకు అర్థం కాదు. ఎలాంటి శారీస్ నచ్చుతున్నాయి, ఎలాంటి డిజైన్స్ మనకు సెట్ అవుతున్నాయని. ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు వాళ్ళ సజెషన్స్ చెప్తా ఉంటారు కాబట్టి మనకొక ఐడియా వస్తది. ఓకే. ఇది వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది నేను కట్టుకుంటే, నేను వేసుకుంటే ఈ డ్రెస్ బాగా అనిపిస్తుంది అనేసి. ఈ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ శారీ కూడా చాలా అంటే చాలా బావుంది. సో, నాకు నచ్చి సైడ్‌కి పెట్టేసినాము ఆ శారీ కూడా. బట్ మా వాళ్ళేమన్నారంటే, "ఆ శారీ కొంచెం చూడడానికి చాలా అంటే చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. కొంచెం లైట్ కలర్ తీసుకుంటే బావుంటది" అనేసి కింద బ్లూ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న శారీ తీసుకోమని సజెస్ట్ చేసిర్రు. ముందుగా చెప్పినట్టు కొన్ని శారీస్ చూస్తే బావుంటాయి. మరికొన్ని శారీస్ కట్టుకుంటే బావుంటాయి. సో, అందుకనే ఆ శారీని కూడా పక్కన పెట్టిచ్చినాము. సో, ఇప్పుడు ఫైనల్‌గా సెలెక్ట్ అయిన శారీస్ అన్నీ ఒక్కొక్కటిగా డ్రేప్ చేసి చూపిస్తాను. చూడండి.
ఇటు చూడు అక్క. ఓకే సూపర్. సో ఇవన్నమాట నేను తీసుకున్న శారీస్. అన్నీ తక్కువ రేంజ్‌లో, తక్కువ బడ్జెట్‌లోనే వచ్చినాయి. ప్రైస్ డీటెయిల్స్ కానీ, నేను వేసుకున్న వర్క్ బ్లౌజెస్ కానీ ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్కటి నేను ఇంకొక వీడియో చేస్తాను. అందులో చూద్దురు గానీ. అండ్ ఈ స్టోర్‌లో ఒక ఆచారం ఉందంట. ఏ పెళ్లి కూతురైనా బట్టలు తీసుకుంటే అక్కడున్న దేవునికి మొక్కుకొని కట్నం ఇచ్చి రావాలంట. అండ్ నాకు ఈ ఆచారం కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నా న్యూ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఇలా దేవునికి దండం పెట్టుకొని వెళ్ళడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్లీ నా పెళ్లి చీరల షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న మా నాన్నోరు ఊరికెళ్ళిపోవాలి. ఇప్పటిదాకా కూర్చొనే ఉన్నారు పాపం మా వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వెహికల్‌లో కూర్చొని వెళ్ళాల్సిందే. అండ్ నా కోసం ఇవన్నీ భరించారు కాబట్టి వాళ్ళకి థాంక్స్ చెప్పాల్సిందే. మీకు వీడియోస్ నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Stay tuned for more wedding series and more wedding videos. Thank you for watching my video.